ఫ్రెండ్స్, అప్పటికప్పటికే రాగి దోశ ఎలా చేయాలో చూద్దామా. ఒకసారి ఒక గిన్నెలోకి 1 కప్పు రాగి పిండి, 2 కప్పుల ఇడ్లీ పిండి, మన ఇంట్లో రుబ్బుకున్న ఇడ్లీ పిండి వేస్తున్నానండి. మీరు కావాల్సింటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమల్లి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అందులో వేసేయాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, కొంచెం నీళ్ళు పోసుకుంటా ఇడ్లీ పిండి బాగా దోశలాగా కావాలి. దోశ పిండిలాగా రావాలి. పిండి కొంచెం కలుపుకోవాలి నీళ్ళు పోసుకొని. చూసారంటే పిండి మాది పలచగా ఉండాలి, అప్పుడే దోశ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక పెనం పెట్టి స్టవ్ ఆన్ చేసి చూసారంటే రాగి దోశ ఎంత బాగుంది, ఎంత క్రిస్పీగా ఉందో. ఇదేనండి, చాలా సింపుల్గా తయారవుతుంది. మీకు నచ్చినట్లయితే ఇట్లానే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.